వాస్తవంగా అఖ్లాక్ అనే వ్యక్తిని ఆహారం పేరుతోటి దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత క్రమంలో జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి, ప్రజాస్వామికవాదుల పైన దాడులు జరిగినాయి, అట్లా విద్యార్థుల పైన వరుసగా జరుగుతుంటే హత్యలు జరిగినాయి, దాడులు జరిగినాయి. అప్పుడు మాట్లాడడానికి కూడా పెద్ద ఎక్కువ ఇలాంటి వాళ్ళు కొంచెం లిబరల్స్ గా ఉండే వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పూజారి పైన దట్టు బెదిరించి కూర్చోబెట్టి అత్యంత గౌరవిస్తే హిందూ సమాజం పూజారులని, ముఖ్యంగా రంగరాజన్ గారిని పూజారిగా కాకుండా కూడా విశిష్టమైన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర వచ్చిన దాడి రేపనాడు సైలెంట్ గా ఉన్న వాళ్ళ దగ్గర రాకుండా పోతుందా? ఇలాంటి దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలని మనం కనుక చూస్తూ ఉంటే, దాడి తర్వాత అందరూ ఈ దాడి తప్పుని ఖండించడం అనేది మనకు కనిపించింది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులు అందరూ ఖండించారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అయితే అయ్యో ఆయన అంత గొప్పవాడేం కాదు అంటే జరిగితే తప్పు ఏంటనే ధోరణిలో మాట్లాడడం కనిపించింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాడు అంటే ఈ ఖండనలు అంటే వెనకాల చూస్తున్నటువంటి విషయం చూస్తే కనుక ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం కనిపిస్తుంది. నేను మొదట దాడి జరిగిన వెంటనే ఎంత నీచులు కూడా ఈ దాడిని సపోర్ట్ చేయరండి. ఇవాళ సొసైటీలో వీర రాఘవరెడ్డికి మద్దతు అంటే మనం బయటకు కనిపించట్లేదని కనిపిస్తాం. చాలా మంది హిందువులు అంటే వీళ్ళందరూ కూడా మీరు చాలా కాలం క్రితం వీధుల్లోకి తీసుకెళ్లి వేల మందికి సోలాలను పంచారు, ఆ వీడియోలు పెట్టారు, మనం అంతా చూసాం. ఇదంతా గుజరాత్ లో ఈ ప్రయోగాలు జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అందరికి కూడా ఇంత పెద్ద పెద్ద సోలాలు, అది సోలం అంటే సోలం గుచ్చుకోదు ఎవరికైనా, సోలం అప్పుడు ఎలా ఉండేది తెలియదు. కత్తిని చిన్న చిన్న దాన్ని కట్స్ పెట్టి దాన్ని సోలం మాదిరిగా షేప్ ఇచ్చి కత్తే పంచుతారు. కత్తులే పంచడం, కత్తుల పంపకం. త్రిశూల దీక్షల పేరు మీద ఈ వేల మందికి ఒక్కొక్క ఫంక్షన్ హాల్కి పిలిపించి పసిపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అన్ని రకాల వాళ్ళందరూ ఒకటే ఒక ఆవేశంతో ఊగిపోతున్నారు. ఒక ప్రాంతంలో 1000 మందికి, ఒక ప్రాంతంలో 2000 మందికి ఈ విధంగా కత్తులు పంపకం చేసిన తర్వాత ఎవడు దీన్ని వాడకుండా దాని ఇంట్లో కూర్చుని దాన్ని కత్తి చేతులు పెట్టిన తర్వాత దాంట్లో వీర రాఘవరెడ్డి కాకుండా ఎవరు పడతారు? పల్లెరుగాయలు చల్లని చోట జాజులు మల్లెలు పూజ ఎవరు అని మనకు పాట ఉంది కదా పూర్వం. మొత్తం అంతా మనం విషపు విత్తనాలు వేస్తే విషపు మొక్కలే వస్తాయి. ఇప్పుడు వీర రాఘవరెడ్డి ఈ వాతావరణం నుంచి పుట్టుకొచ్చాడు తప్పితే అతను ఒక ఇండివిజువల్ పర్సన్ గా మనం చూడడం కరెక్ట్ కాదు. ఈ వీర రాఘవరెడ్డి అనే దుర్మార్గుడు ఒకటి తీసేస్తే హిందూ మతం ప్యూర్ అయిపోతుంది అంటే కాదు. హిందూ మతం ఈ విద్వేష వాతావరణం నుంచి ఆయన పుట్టుకొచ్చాడు. మనం చాలా కాలం నుంచి మహాత్మా గాంధీని తిట్టడం అనేది రెగ్యులర్ గా వేదికల మీద మీరు చూశారు. మోడీ గారి ఎన్నికైన తర్వాత ఆయన పార్లమెంట్ మెంబరే ఒక ఆవిడ ఆయన నిందించడం, చాలా సార్లు కేబినెట్ మినిస్టర్లను ఎంపీలు కూడా అడిచే దేశభక్తుడు గాంధీ గారు కాదు అని చెప్పడం. ఒకళ్ళు అయితే ముందుకెళ్ళి ఈ డెమో ఆయన బొమ్మ పెట్టి దాన్ని తుపాకీతో కాల్చి దానికి రక్తం వచ్చి ప్రజ్ఞ చేయటం, దాన్ని చూసి చాలా మంది ఉప్పొంగిపోవటం, మోడీ గారు మాత్రం ఇది చాలా దారుణం చేసాము, మాకు చాలా నచ్చలేదు అని చెప్పటం. ఇలాంటి వాతావరణం జరుగుతూ ఉంటే దీనికి సరిపడిన ఖండన రావట్లేదు. ఇవాళ ఈశ్వరాల్లా తీరున్నామని అనడం గాంధీ గారి నేరమైంది. ఆశ్చర్యం ఇదంతా కూడా. చివరికి మనుస్మృతి గురించి అనుకూలంగా మాట్లాడే సెక్షన్స్ కూడా రోడ్డు మీకు రావడం మొదలుపెట్టి అంటే మనం ఎంత దూరం వెళుతున్నాం అంటే ఇదే హిందూ మతం అని నమ్ముతున్నటువంటి కుర్రవాళ్ళు ఆశ్చర్యం ఎస్సీలు బీసీలు కూడా తయారైపోయారు. ఈ క్రిమినాలిటీ అనేటువంటిది వీళ్ళకి నరకాలి, చంపాలి, కొట్టాలి అనేటువంటిది మామూలుగా చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటుంది. ఎవరన్నా మిషనరీలు రోడ్ల మీద తరుగుతున్నటువంటి సంఘటనలని ఎక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, వీటిని గర్వంగా చెప్పుకుంటారు, ఈ సోలాలని ఓపెన్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి వాతావరణంలోంచి ఈ వీర రాఘవరెడ్డి టక్కన పుట్టుకొచ్చాడు. వీళ్ళు మనం నమ్మించదలుచుకున్న విషయం అంటే వీర రాఘవరెడ్డి మీద ఆ జరిగిన సంఘటన మీద వచ్చిన ఖండనలో ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఏంటంటే, వీర రాఘవరెడ్డి నువ్వు చాలా మంచి పని చేస్తావు, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంచి పని చేస్తున్నారు, మీరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు మీరంతా కూడా. కానీ అదేంటిది రంగరాజన్ గారిని, పూజారి గారిని అలా చేయకూడదు. మీరు అక్బరుద్దీన్ ఓవైసీ మీకు వెళ్ళాల్సింది, లేదా బ్రహ్మకుమారి మీకు వెళ్ళాల్సింది, ఇంకోటి మీకు వెళ్ళాల్సింది, వీళ్ళు సలహాలు చెప్తున్నారు ఓపెన్గా. అలా వెళ్ళేది ఉంటుంది, ఎందుకు వెళ్ళలేదు అంటే ఇన్ కేసు ఇప్పుడు మనకు వస్తున్న రిజల్ట్ అంటే ఒక పాస్టర్నో లేకపోతే ఎవరినో ఆయన పట్టుకుని కత్తి పెట్టి పొడిచేసాడు. అలా జరిగినాయి కథలు. అంటే పాస్టర్లు పొడిచే పాస్టర్లంతా క్రైస్తవ మతంలో, ముస్లిం మతంలో జరగలేదు కాదు, పూజారులకు సంబంధించిన సంఘటనలు కూడా జరిగినాయి. మన తెలంగాణలో కొన్ని సంవత్సరాల క్రితం పూజారిని కూడా హత్య చేసినటువంటి సంఘటన జరిగింది. అలాగే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేష ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా గ్రామ స్టైన్స్ లేకపోతే ఎవరినో చంపేసినట్టు సంఘటన మన హైదరాబాద్ లో కూడా పాస్టర్ని చంపేసిన సంఘటనలు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఈ వీర రాఘవరెడ్డి కనుక పాస్టర్ని చంపి వీడియో పెట్టుంటే నా అనుమానం చెప్తున్నాను,
పాస్టర్ చంపని కదా, బహుశా ఆయన పెద్ద హీరో ఎవడు ఉంటుంటాడు. దాన్ని ఖండించడానికి చాలా మంది వచ్చాడు. పైపెచ్చు క్రిస్టియన్స్ చేసినటువంటి చాలా కాలం నుంచి హిందూ మత వ్యతిరేక ప్రచారం, లేకపోతే మా దేవీ దేవతలను దూషించడం వల్ల ఇలా చేస్తాను, తప్పే ఉంది. మంచి పని చేస్తావు నువ్వు మా హీరో అని. మనకి